నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. మనం చూసుకోవచ్చు, గత 2 రోజుల క్రితం భారతదేశంలో వాళ్ళు ఉంటూనే పాకిస్తాన్కి అక్రమంగా మన దేశ రహస్యాలని చేరవేస్తున్నారు. సో అమ్మాయి పేరు జ్యోతి మల్హోత్రా. సుమారు 7గురిని అరెస్ట్ చేశారు. 7గురిలో ఒక అమ్మాయి కూడా ఉంది. అమ్మాయి పేరు జ్యోతి మల్హోత్రా. ఈ అమ్మాయిని అందరూ ముద్దుగా లేడీ టెర్రరిస్ట్ అని పిలుస్తున్నారు. అసలుకి ఆ అమ్మాయి ఏం చేస్తూ ఉంటుంది, ఎందుకు పాకిస్తాన్కి మన దేశ రహస్యాలు చేరవేస్తుందంటే మీరు ఏం చెప్తారు? నిజంగా ప్రామిస్, అసలు ఆ పిల్ల ఎలా ట్రాప్ అయిందో తెలియదు. హిందూ అమ్మాయే కదా మల్హోత్రా, తెలిసినంత వరకు. మేబీ ఎవరితో ప్రేమలో పడి ట్రాప్ అయిందా? ఎందుకంటే ఆ మధ్యకాలంలో పాకిస్తాన్ నుంచి ఒక 100 అమ్మాయిలు ప్రేమించినోడి కోసం పిల్లల్ని కూడా పట్టుకొని వచ్చేసింది ఒక అటు ఇటు తిరిగి. అంటే అట్లా ఏమైనా మోజుబడి వచ్చిందా, లేకపోతే ఆన్లైన్లో ఎవరి మీదన్నా ఇష్టపడిందా? 33 ఏళ్ళే, అసలు పెద్ద ఇరగదీసే ఏజ్ కూడా కాదు. తెలివితేటలు హ్యాట్స్ ఆఫ్, మామూలు తెలివితేటలు అవి. చూడు, నీకు సింపుల్గా చెప్తా, ఇది జరగలేదులే బట్ చెప్తున్నా. ఓకే, ఇప్పుడు మిస్ వరల్డ్ చార్మినార్ దగ్గర అయింది. నిన్న గుల్జార్ హౌస్ కాలిపోయింది. అంటే ఇది ఆమెకు సంబంధం లేదు, ఎగ్జాంపుల్. ఓకే, తను ఏం చేస్తానంటే, హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి మిస్ వరల్డ్ పోటీలు ఇక్కడే జరుగుతున్నాయి, చూడండి అన్ని దేశాలలో వచ్చారు అని చూపిస్తుంది. ఇది అటు వీడియో. ఓకే, ఇప్పుడు నీకు చెప్పేది హాయ్ ఫ్రెండ్స్ అనేది ఉంటుంది కదా, నువ్వు ఎక్కడ నిలబడ్డావు అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, నువ్వు ఆమెను చూస్తున్నావు, కానీ ఆ వీడియో చూడాలనుకున్న వాళ్ళు అది ఎక్కడ నిలబడిందా అని చూస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ గుల్జార్ హౌస్ నిలబడింది. ఓకే, ఇక్కడ కనుక పేలితే కనీసం ఒక 50 మంది పోవచ్చు స్పాట్లో, తప్పించుకోవడానికి కూడా ఏముండదు. ఇవన్నీ ఎప్పుడు మాట్లాడుకుంటారో మనకు తెలియదు, కానీ ఆ స్పాట్ ఇంపార్టెంట్ మనకి. నెక్స్ట్, వందే భారత్ ట్రైన్ కవర్ చేయడానికి వెళ్ళింది, మన హైదరాబాద్కే వచ్చింది. ఓకే, ఈ పిల్ల ఎక్కడి నుంచి వచ్చిందంటే రతిఫైల్ నుంచి ఎంట్రీ ఇచ్చింది. ఓకే, రతిఫైల్. ఓకే, రతిఫైల్ రతిఫైల్ నుంచి కూడా ఆ మెట్లెక్కిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రావచ్చు. అవును, మెయిన్ ఎంట్రన్స్ అక్కడ నుంచి కూడా రావచ్చు. నీకు ఈ 2 బాగా ఐడియా ఉందా? తెలుసు. లేదన్నా అటు వెనక ప్లాట్ఫామ్ నెంబర్ 10 నుంచి కూడా రావచ్చు. అవును. సో ప్లాట్ఫామ్ నెంబర్ 10, ప్లాట్ఫామ్ నెంబర్ 1 ఫుల్ ఇదిగా ఉంటుంది సెక్యూరిటీ. ఎందుకంటే నరేంద్ర మోడీ వచ్చాడు, ఏదో అయింది, ఏదో అయిపోయింది. బట్ రతిఫైల్ దగ్గర కొంచెం తక్కువ సెక్యూరిటీ ఉండొచ్చేమో, నాకు తెలియదు మరి ఆ టైంకి ఎలా ఉండిందో. ఓకే, ఈ పిల్ల అలా ఎంట్రీ ఇస్తుంది. అలాగే వచ్చింది. అలా వచ్చి ఇదిగోండి వందే భారత్, హాయ్ చూడండి ఎంత సీట్లు ఎంత బాగున్నాయి, మెత్తగా చెప్పావు. ఓకే, నువ్వు ఇక్కడ కట్ చేద్దాం ఒకసారి. సికింద్రాబాద్ వందే భారత్ కంటే ముందే దేశంలో ఆల్రెడీ వందే భారత్లు వచ్చేసాయి. అవును. ఆ వందే భారత్లు మోడీ గారు ఇట్లా రిమోట్ పెట్టి ఆపరేట్ చేశాడు. అక్కడికి రాలా కత్తిరించడానికి, ఇక్కడికి వచ్చాడు. ఓకే, సో ఈ పిల్ల అక్కడికి వచ్చి నరేంద్ర మోడీ అందరు ఇక్కడే ఉన్నారు, ఇట్లా కాదు ఈ రూట్లో కూడా రావచ్చు అని చెప్పినట్టుగా తీసుకోవాలి వీడియోని. నీకు ఇప్పుడు అర్థమైందా తన తెలివితేటలు ఏంటో? నెక్స్ట్ ఇంకా తెలివితేటలు కూడా ఉంటాయి. నువ్వు ముందే అల్వాల్ స్టేషన్లోనో లేకపోతే ఇంకెక్కడన్నా ఎంఎంటీఎస్ ఎక్కితే ఆ ఎంఎంటీఎస్ కూడా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మధ్యలోకే వస్తుంది. అవును. అప్పుడు కూడా ఎంఎంటీఎస్ దిగి కూడా నువ్వు స్టేషన్లోకి చొరపడవచ్చు అనే తెలివితేటలు కూడా ఉంటాయి. ఈ టైప్ ఆఫ్ స్పై ఇతను చేసే ట్రావెల్ వీడియోలే అందరు చూస్తున్నారు, అరే ఎంత బాగా చూపిస్తుంది, నథింగ్ లైక్ దట్. పెహల్గాం దాడి దగ్గర కూడా ఆ పిల్ల నీట్గా చూపించింది. 3 months తర్వాత దాడి జరిగింది. పూరి జగన్నాథ్ టెంపుల్ మీద ముందు కూడా ప్లాన్ వేసింది, దేవుడి దయ వల్ల ఎందుకో అవ్వాల. ఆ టైం తర్వాతే బ్రహ్మోత్సవాలు, అదేది రథోత్సవం. ఓకే, పూరి రథోత్సవం. అండ్ ఇట్లాంటి సెన్సిటివ్ ఏరియాలలో అన్ని ఆ పిల్ల ట్రావెల్ వ్లాగ్స్ అన్నీ చేసింది. నౌ కట్, పాకిస్తాన్ ఎంబసీ అతనితో ఈమెకి పరిచయాలు. అండ్ మొన్న పెహల్గాం దాడి జరిగినప్పుడు వాడు ఎవడో కేక్ పట్టుకొని వెళ్ళాడు, ఢిల్లీ కమిషనరేట్ ఆఫీస్లో, పాకిస్తాన్ ఎంబసీలో కేక్ పట్టుకొని వెళ్ళాడు. ఏదో గొప్ప ఘనత సాధించాం మనమని. ఆడి ఫేస్ని మీరు జూమ్ వేసుకోండి, కట్ చేసుకో. సంవత్సరం క్రితం ఈ పిల్లతో నవ్వుకుంటూ దిగిన ఫోటోలు. అవును. సో ఇప్పుడు చూడు, అండ్ అది దొరకలా. ట్రావెల్ ఏజెంట్ కదా, ఎవరు మాత్రం ఏమనుకుంటారు. ఇప్పుడు ఒక దగ్గర ఏదన్నా విధ్వంసం సృష్టించవచ్చు అని అనుకుంటే ట్రావెల్ వ్లాగర్స్ని ఎవరు పట్టించుకోరు, పాపం వాళ్ళు ఏదో తీసుకుంటున్నట్లే అని. బట్
మిగతా వాళ్ళు ఎవరన్నా ఇట్లా ఇట్లా తిరిగారు అనుకో, వాళ్ళ మీద ఫోకస్ ఉంటుంది. అవును. అట్లా కావాలని కూడా కొంతమంది అనుమానాస్పదంగా తిరిగి, ఏంది ఎందుకు అలా భయం భయంగా తిరుగుతున్నావు అంటే, ఏం లేదంటే నాకు కొంచెం భయం ఎక్కువ అందుకే తిరుగుతున్నావు. చూపి ఏం లేవు, సర్లే జాగ్రత్త ఓ, నీ ఫోకస్ ఇటు షిఫ్ట్ అయింది. ఈ లోపు ఆ పిల్ల వెళ్ళిపోయింది, హాయ్ ఫ్రెండ్స్ అనుకుంటూ. ఇట్లాంటి డ్రామాలన్నీ క్రియేట్ చేసుకుంటూ దేశంలో ఉన్న అన్ని సెన్స్, ఢిల్లీ, ముంబై, ముఖ్యంగా హైదరాబాద్కి ఎన్నిసార్లు వచ్చిందో తెలియదు కానీ మనకైతే సికింద్రాబాద్ అదొక్కటి ఇన్సిడెంటే గుర్తు. దాన్ని కూడా ఎందుకు చాలామంది తీశారు బయటికి అంటే రీజన్, ఆమె చేసిన వ్లాగ్ చూడండి గైజ్, వందే భారత్ ట్రైన్ ఎంత బాగుంటుందో, ఈ సీట్లు ఇలా ఉంటాయి అలా ఉంటాయి, ముట్టుకుంటే ఇట్లా ఉంటుంది, నడుస్తే ఇట్లా ఉంటుంది. ఇవన్నీ ఇంతకుముందు కూడా వచ్చాయి కదా మా వందే భారత్లు, మరి అవెందుకు కవర్ చేయలేకపోయి? నీకు అంత ఉత్సాహం ఉన్నప్పుడు అక్కడి నుంచి నువ్వు ఇక్కడికి రావాలా, హర్యానా పంజాబ్ నుంచి హైదరాబాద్కి. మోడీ వచ్చినప్పుడే నీకు వందే భారత్ గుర్తొచ్చిందా? సరే ట్రావెల్ బ్లాగర్ మోడీ వచ్చినప్పుడు ఇంకా కొంచెం క్రౌడ్ బాగుంటుంది, బాగా చేస్తారు అనుకో. అంతకు ముందు కూడా మోడీ రిమోట్ కంట్రోల్ ద్వారా కూడా కాకుండా కత్తిరించినప్పుడు కూడా వందే భారత్ చేసిన 2 ఎక్స్ప్రెస్లు ఉన్నాయి, అక్కడ కూడా వెళ్ళొచ్చు పిల్ల, వెళ్ళాల ఇక్కడికే వచ్చింది. సో సంథింగ్ వాంటెడ్లీ షీఈస్ డూయింగ్ ఏదో అని చెప్పేసి డౌట్ వచ్చింది జనాలకి. అంటే నెక్స్ట్ అక్కడ ఏదైనా యాత్రలు జరిగినా, నెక్స్ట్ ఏమైనా రథోత్సవాలు, బ్రహ్మోత్సవాలు, ఇంకేదైనా పెద్ద పెద్ద ఉత్సవాలు జరిగినా దానికంటే ముందు ఈ పిల్ల వెళ్తుంది. కుంభమేళను కవర్ చేసిందో లేదో మనకు తెలియదు కానీ ఆ పిల్ల దగ్గర అవి కనిపించలే మరి. ఓకే. ఆ వీడియోస్లో ఏమి కనబడలా, కుంభమేళాని మరి ఏం చేసిందో తెలియదు. ఆ తర్వాత ఈమె ట్రావెలింగ్ అండ్ లివింగ్ లగ్జరీ ఎక్స్పీరియన్స్. ఎప్పుడూ ఎకనామీ ఫ్లైట్లో వెళ్దు, బిజినెస్ క్లాస్లోనే వెళ్ళింది. సరే వెళ్ళావులే, నీ డబ్బు నీ ఇష్టం, ఖర్చు పెట్టుకో. లగ్జరీ హోటల్లోనే దిగావు, నార్మల్ హోటల్లో దిగల. లగ్జరీ రెస్టారెంట్స్కే వెళ్ళావు, నార్మల్గా వెళ్ళాల. ఇవన్నిటికీ అండ్ నీ అటైర్, బట్టలకి ఈ పక్కన పెడితే ఇప్పుడు నీ ఒంటి మీద 10 లక్షలు కనబడుతున్నాయి, నీ ఎక్స్పెన్స్ 2 కోట్ల వరకు అవుతాయి. నీ సంపాదనకి దీనికి పొంతం లేదు. నువ్వు ఖర్చు పెట్టుకో, ఇప్పుడు నీకు 1 కోటి రూపాయలు వస్తుంది అనుకుంటే నువ్వు 50 లక్షలు ఖర్చు పెట్టుకున్నా, 1 కోటి ఖర్చు పెట్టుకుని నేను అడిగే వాళ్ళు ఎవరు లేరు. కాకపోతే ఏంటంటే నీకు వచ్చేది 10 లక్షలు, నువ్వు 2 కోట్లు ఖర్చు పెడతావు, అప్పుడు ఒక డౌట్ వస్తుంది. అండ్ ఎక్కడెక్కడి నుంచో ఎవడెవరి దగ్గర నుంచో ఈమెకు డబ్బులు రావడం, అదేంటో కూడా అర్థం కాని సిచ్యువేషన్. ఇట్లాంటి టైంలో ఈ పిల్ల మీద నిఘా పెడితే అసలు డైరెక్ట్గా నీకు ఈ మల్హోత్రా దొరకలే. యాక్చువల్గా చెప్పాలంటే ఎవడో అడ్రస్ లేనోడు దొరికితే వాడి త్రూ వాడు అట్టటట్ట ఈ పిల్ల దగ్గరకు వచ్చి ఆగిపోయారు. చూస్తే షాక్, ఈ పిల్ల ఇప్పటికీ దొరకల, అంటే డైరెక్ట్ దొరకల, ఎక్కడో కూపీ లాగితే అనుకోకుండా వాళ్ళలో పడ్డ చేప ఇది. ఓకే. ఇక పట్టుకున్న తర్వాత ఇంకా కూపీ లాగుతానే ఉన్నారు, పొంతం లేని సమాధానాలు అయితే చెప్తుంది. అండ్ ఈ కోణంలో ఇంకొక డిఫరెంట్ యాంగిల్ కూడా ఉంది. కొంతమంది ఏమంటున్నారు అంటే ఉగ్రదాడి ముస్లిమ్సే చేస్తారు, ముస్లింలు అని చెప్పి చాలామంది అంటున్నారు కదా. ఆ ఫోకస్ని డైవర్ట్ చేయడానికి కావాలనే ఈ పిల్లని ఇరికిచ్చి, లేదు హిందువుల అమ్మాయే ఉగ్రదాడి చేసింది అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అని అంటున్నారు. కానీ ఆన్లైన్లో విత్ రుజువులు, సాక్ష్యాలు అన్నీ ఉన్నాయి. ఈ పిల్ల ఇప్పుడు నువ్వు ట్రావెల్ బ్లాగ్ తీసావు, ఇది నువ్వు యూట్యూబ్లో అప్లోడ్ చేసావు, ఓకే. ఇంకేవో అడ్డమైన ఫైల్స్ అన్నిటినీ నువ్వు త్రూ టెలిగ్రాము, త్రూ స్నాప్చాట్, త్రూ మెయిల్స్ ద్వారా, ఇంకేవో షేర్ల ద్వారా ఎక్కడికో పంపుతున్నావు. అవెందుకు పంపావు? వాటికి అర్థం ఏంటి? ఇవన్నీ ఈ పిల్ల చెప్పాల్సి ఉంది. ప్రజెంట్ అయితే తను ఎక్కువ నోరైతే ఇప్పట్ల, నాకేం తెలియదు అని. వాళ్ళ నాన్న వచ్చాడు మళ్ళీ, ఆ పిల్ల అంతే అలాగే ఉంటుంది అని. సో ఓవరాల్గా చెప్పాలంటే ఈవిడ అన్ని వ్లాగ్స్ని జల్లడబట్టి పర్టికులర్గా చూస్తే కనుక నీకు కీ పాయింట్స్ దొరికితే కానీ ఒక ఫైనల్ కన్క్లూజన్కి రాలేము. ఇవాళ అరెస్ట్ అయ్యి కూడా వారమే కదా. అవును. యాక్చువల్గా మొన్న హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా ఇక్కడ హైదరాబాద్లో బాంబు పేల్చాలి అనే ఒక ఆలోచనతో ఒక 2-3 దిగారంట. సో అదేంటి? విజయనగరంకి వచ్చారు, హైదరాబాద్కి వచ్చారు. విజయనగరం స్టోరీ ఏంటంటే వీళ్ళు ఆన్లైన్లో అమెజాన్లో టిఫిన్ బాక్స్లో ఆర్డర్ చేసి దాంట్లో ఏవేవో పేలుడు పదార్థాలు పెట్టి ఎట్ట పేలుతాయి చూడ ట్రైల్లో వేశారు. ఇక్కడ హైదరాబాద్ సంగతి ఏంటంటే ఏరియాలు ప్లాన్ చేశారు. ఇప్పుడు విజయనగరం వాళ్ళు ఎలా పేలుతుందో చూద్దామనే ట్రయల్, హైదరాబాద్కి వచ్చిన వాళ్ళు ఎక్కడ పెట్టాలి అనేది. ఓకే. సో వాళ్ళకి లింక్ ఉందా అనే కోణంలో ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నారు. బయటికి వస్తున్నాయి ఒక్కొక్కటి కానీ ఇంకా పూర్తి స్థాయిలో రావట్లే వాటి స్టోరీలు. ఓకే. ఇప్పుడు హైదరాబాద్ ఉంది, చాలా సెన్సిటివ్ ఏరియా. అండ్ మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్నాయి. ప్రపంచ దేశాలందరికి సంబంధించిన 150 మంది దేశాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. మిస్ వరల్డ్ అంటే ఆ పిల్ల ఒకతే రాదు, అంతోపాటు సరంజామా ఉంటుంది, తలదువ్వేవాడో
రంగేసేవాడో లేకపోతే బట్టలు కుట్టేవాడో ఎవడో ఒకడు తోడు గూడు వచ్చేవాడో సెక్యూరిటీ ఇచ్చేవాడో చుట్టాలో పట్టాలో తల్లో తండ్రో ఉంటారు కదా ఎవరో ఒకరు 15 మంది 20 మంది అని వస్తారు. సో అట్లంటే ఒక దేశానికి సంబంధించి 20 మంది ఇంకో దేశంలో ఉన్నారు, ఆ దేశంలో ఇప్పుడు యుద్ధం జరుగుతుంది, ఎవరికైనా టెన్షన్ ఉంటుంది. సో ఆ కోణంలో చూసుకుంటే మళ్ళీ ఇలాంటి వార్తలు ఎక్కడైతే పోటీలు జరుగుతున్నాయి హైదరాబాద్లో అక్కడే ఏదో అయిందంట. నిన్న వాళ్ళు చార్మినార్లో నడిచారు, తెల్లారితే గుల్జార్ హౌస్ కాలిపోయింది. ఇప్పుడేమో ఇటు వెళ్ళారు, అక్కడేమో అగ్ని ప్రమాదం జరిగింది, ఇంకేమో బాంబులు అంటున్నారు. ఇవన్నీ బయటకు వస్తే భయపడతారు. ఎస్ రైట్, థ్యాంక్ యూ అండి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.